నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం మనం చూస్తాం కాక్రోచ్ జనతా పార్టీ. దానికంటే మరీ ముఖ్యంగా యువత ఢిల్లీ రోడ్లపైకి వచ్చేశారు. జంతర్ మంతర్ దగ్గర నుంచి. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఫౌండర్ అభిజిత్ దూప్కే ఆయన నిరాహార దీక్ష అదేవిధంగా నాయకత్వం వహించి ఓవరాల్గా నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి పెద్ద యుద్ధమే చేశారు. దేశవ్యాప్తంగా కదలికైతే వచ్చింది. దేశవ్యాప్తంతో పాటు ప్రజల నుంచే కాకుండా ఇటు బీజేపీ ఎన్డీఏకు ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేశారు, ధర్మేంద్ర ప్రధాన్. సో ఒక విధంగా కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించిందని చెప్పాలి. కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించినందుకు బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా పండగ చేసుకున్న సందర్భాన్ని మనం సోషల్ మీడియా వేదిక ద్వారా చూస్తూ ఉన్నాం. ఇంకో అంశాన్ని చూసినట్లయితే ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఇలా అవుతుంటే బీజేపీలో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఆ టీడీపీకి సంబంధించిన కేసినేని చిన్ని, ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడు, ఆయన కూతురు కేసినేని స్నిగ్ధ కాక్రోచ్ జనతా పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి, కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. బీజేపీ కావచ్చు, బీజేపీ మిత్రపక్షాలు కావచ్చు, వీటిని కాక్రోచ్ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో సొంత పార్టీలో మిత్ర ధర్మాన్ని పాటించకుండా తన కూతురు వాళ్ళకు అనుకూలంగా పోస్టులు పెట్టడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఆ రాజీనామా లేఖలో మిస్టేక్స్ ఉన్నాయి, నేను డ్రాఫ్ట్ పంపించమంటారా అని వెటకార ధోరణితో సోషల్ మీడియా వేదికగా ఎంపీ కేసినేని చిన్ని కుమార్తె ఆమె కేసినేని స్నిగ్ధ ఇలా పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిత్రధర్మాన్ని పాటించి మిత్రధర్మానికి లోబడి ఉండాలి, కానీ ఇట్లా తన తండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఉండి, అది కూడా మిత్రపక్షంలోని ఒక పార్టీకి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా ఉండటం, ఇప్పుడు సొంత పార్టీకి సొంత కూటమికే తలవింపులు తెచ్చే విధంగా తను మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఇంకా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని స్పందించలేదు. ఆయన ఏమంటారో ఒకసారి ఆయన మాట కూడా వినాలి. ఏం చెప్తారు ఏంటి అంటే, ఇది కాకతాళీయంగా జరిగిందా, ఇది ఒక తప్పిదంగా జరిగిందా, లేదా ఎవరికైనా వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుంది, తన భావాన్ని ప్రకటించుకునే ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని కొట్టిపారేస్తారా, లేదు దీని మీద టీడీపీ అధిష్టానం, చంద్రబాబు కావచ్చు, టీడీపీ అధిష్టానం ఓవరాల్గా ఎలా స్పందిస్తుంది, దీని మీద బీజేపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూద్దాం. ఏదైనా కూటమి ధర్మంలో, మిత్రధర్మంలో ఒక స్టాండ్ మీద ఉండాల్సిన సొంత పార్టీలు ఇలా వ్యతిరేక ధోరణితో వ్యవహరించడం అనేది పూర్తి చర్చనీయాంశంగా మారింది.